తర్వాత మనం ఇంకో మాట అంటున్నాం. ఇప్పుడు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది. ఇప్పుడు ఒక్కొక్కరికి 30,000, 40,000, మూడో బిడ్డ కలిగిన 30,000, 4గో బిడ్డ కలిగిన 40,000 ఇవ్వాలంటే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? అది చాలా కష్టమైన పని కదా. అంటే ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన పూర్తిగా ఒక విధమైన ప్రజల్లోకి ఏదైతే వాగ్దానాలు చెప్పి మా పైన నిందారోపణలు చేసి బుడద తల్లి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ లో రకరకాల కొత్త కొత్త పథకాలు, ఎక్కువ మంది బిడ్డలు కంటే 30,000 ఇస్తాం, 40,000 ఇస్తాం, రకరకాలు మాట్లాడుతున్నాం. అమరావతి వరల్డ్ ఫేమస్ సిటీ అయిపోతుంది. అదే ఎందుకు వాళ్ళ ఆఫీసులు పెట్టడంలా? ఇప్పుడు సంగం డైరీ తులిపల్లి నరేంద్ర కానీ లేకపోతే హెరిటేజ్ డైరీ కానీ వాళ్ళు అమరావతిలో ఎందుకు ఆఫీసులు పెట్టడంలా? ఇప్పుడు వచ్చే కంపెనీలు వైజాగ్లోకి ఎందుకు వెళ్తున్నాయి? ఇక్కడ ఏమి లేదు. ఇక్కడ రోడ్లే లేకపోతారు, డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రికల్ కనీసం 5 ఏళ్ళు 2014 నుంచి 19 పరిపాలించిన అన్ని తాత్కాలికమే. కేవలం స్క్వేర్ ఫీట్ కి ఎంతో ఎక్కువ భ్రమ చేశాడనమాట. దానివల్ల 10,000 స్క్వేర్ ఫీట్ ఖర్చు పెట్టే పరిస్థితుల్లో తెలంగాణలో కానీ లేకపోతే ఢిల్లీలో కానీ 4,500, 5,000 స్క్వేర్ ఫీట్ అద్భుతమైన బిల్డింగ్స్ కట్టారు. అందుకని నేను చెప్పేదంటే ఇప్పటికైనా సాధ్యమయ్యే హామీలు ఇవ్వండి, ప్రజలు తప్పు పట్టించొద్దని నా మనవి, మా విజ్ఞప్తి. లేదా దానికి అగనిస్ట్ గా మీరు విమర్శలు ఎదుర్కోక తప్పదు అనేది హెచ్చరిస్తున్నామండి. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఒక్కసారి చూద్దాం ఉండండి. చాలా సార్లు ఆలోచించాను. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4గో చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం.